లక్షల రూపాయలు లోన్ కావాలన్నా. లోన్ కావాలంటే ఇంత ముందు 15 లక్షలు 20 లక్షలు బాకీ పడినా ఒక మాట దాంట్లో దృష్టి పెట్టండి. తప్పుడు దృష్టి పెడితే ఇది కొంతవరకు అతను అవకతవకలుగా పాల్పొన్నాడు కాబట్టి జరిగింది. దాంట్లో ఏమైంది తేలుస్తుంది. అది ఇప్పుడు అప్రస్తుతం ఆల్రెడీ కోర్టులో ఉంది. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దానికి జరిగే రోజులు వస్తుంది, తప్పకుండా జరుగుతుంది. అది నువ్వు ఒక్కడే కాదు, అన్ని సొసైటీల్లో ఉన్నాయి. అన్ని సొసైటీ అది వెలికి తీస్తాము, తప్పకుండా జరుగుతుంది. అయ్యా అవన్నీ నువ్వు ఉండవయ్యా. నీకు జరిగేది నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసుకో. దాని గురించి ప్రూవ్ మాట్లాడు. దాని గురించి అవన్నీ వద్దు. దాని గురించి సత్యశీలత నిరూపించుకో. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది దాని చట్టం పని చట్టం చేసుకుంటా పోతుంది. దాని గురించి వదిలేయి. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ సమస్యలు కోర్టులో ఉండే సమస్యల గురించి ఎవరని సిద్ధంగా ఉండేదానికి నిరూపించుకోడా. నీ మీద అభియోగం వచ్చింది, అభియోగాన్ని మనం నిరూపించుకుందాం, అంతే కదా. కమిటీ చేశారు, కమిటీ ఆల్రెడీ స్టే తెచ్చుకున్నావు, అన్ని తెలిసిన విషయం అది. దాని గురించి జరుగుతుంది. మొత్తం ఈ కన్నా వీళ్ళే డ్రా చేసుకుని చేసిన పరిస్థితి. అది నేను చెప్పేది కాదు, రికార్డు చూపిస్తా ఉంది. రికార్డు అంతా తారుమారు చేసేదానికి నీకు కాదు కదా. రికార్డు అంతా కొంతమంది ఈరోజు ఇంతమంది చెప్పారు. కాల్ చేసినా పోదు. దాని బ్యాంకులో ఉంటుంది, రిజిస్టర్ ఆఫీసులో ఉంటుంది, ప్రతి ఒక్కటి తేలుతుంది. మనం చెప్పేది ఏముంది, ప్రూవ్ చేసుకో. అభియోగం వచ్చిందని ప్రూవ్ చేసుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు ఎంక్వైరీ ఎవడైనా కానీ నేనేమని చెప్పినాను, ఆ డీకేటీలు ఏ గవర్నమెంట్ ఇచ్చినా కానీ తప్పు చేసినప్పుడు తప్పించుకునేదానికి వీలు కాదు. అది ఈ రోజు కాబట్టి అది కాదు. అది ఎందుకు అవుతుంది? ఎన్నో జరగచ్చు. అవన్నీ రాజకీయానికి పులివి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేసుకుని తప్పు చేసినాడు నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకోగాని నువ్వు రాజకీయానికి దానికి లింక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?